కర్నూలు జిల్లాకు సాగు తాగునీటి కోసం అవసరమైన గుండ్రేవులు ప్రాజెక్టును వెంటనే నిర్మించాలని కర్నూలు ప్రగతి సమితి అధ్యక్షులు శ్రీహర్ష తెలిపారు. ఇక గుండ్రేవుల ప్రాజెక్టు సాధన కోసం 48 గంటల జల సమర దీక్షను హర్ష ఆధ్వర్యంలో ధర్నా చౌక్ వద్ద ఏర్పాటు చేశారు. ఈ దీక్షలో పలు రాజకీయ పార్టీ నాయకులు, రైతు సంఘాల నాయకులు, రైతులు పాల్గొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం వెంటనే గుండ్రేవుల ప్రాజెక్టును నిర్మించి కర్నూలు జిల్లా అభివృద్ధికి సహకరించాలని హర్ష డిమాండ్ చేశారు. ఈరోజు కర్నూలు ప్రగతి సమితి ఆధ్వర్యంలో జలసమర దీక్ష 48 గంటలు చేస్తున్నాము. ముఖ్యంగా ఈ దీక్ష వచ్చేసి కర్నూలుకు తాగునీరు, రైతులకు సాగునీరు అందించే ఒక లైఫ్ లైన్ ప్రాజెక్టు, సంజీవిని ప్రాజెక్ట్ అయిన గుండ్రేవుల స్టోరేజ్ ప్రాజెక్టు సాధించాలని, దాని ద్వారా మరి కర్నూలు జిల్లాలో ఉన్న రైతులకు, రాయలసీమలో ఉన్న రైతులందరికీ కూడా నీళ్ళు వచ్చి సస్యశ్యామలం చేసే ప్రాజెక్టును సాధించే ప్రయత్నంగా మేము గవర్నమెంట్కు ఒక ప్రెజర్ తీసుకొచ్చే ఉద్దేశంతో ఈ దీక్ష చేస్తున్నాం. అయితే గుండ్రేవుల ప్రాజెక్ట్ అనేది ఒక 20 ఏళ్ళ నుంచి మనము వింటూనే ఉన్నాం. ఇది 2013 మొదటిసారి జీవో నెంబర్ 100 దాంట్లో డి విష్ణువర్ధన్ రెడ్డి గారు అప్పుడు చేసిన అజిటేషన్స్కు, మైనర్ ఇరిగేషన్ మినిస్టర్గా ఉన్న టీజీ వెంకటేష్ గారు, కిరణ్ కుమార్ రెడ్డి సీఎంగా ఉన్నప్పుడు జీవో నెంబర్ 100 రిలీజ్ చేసి మరి డీపీ తయారు చేయమని ఆర్వీ కన్స్ట్రక్షన్స్ కూడా అప్పుడు ప్రాజెక్ట్ ఇవ్వడం జరిగింది. దాని తర్వాత 2014 ఎస్ఏపీ క్యాంప్లో మన విభజన తర్వాత మొదటి ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారు వచ్చి మరి మొదటి ఇండిపెండెన్స్ డే సెలబ్రేషన్స్ ఇక్కడే చేసి గుండ్రేవుల ప్రాజెక్టు, వేదవతి ప్రాజెక్టు, పెండింగ్ ప్రాజెక్ట్స్, ఉర్దూ యూనివర్సిటీ ఇట్లా ఎన్నో